హలో, నమస్కారం అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఈరోజు మనం చికెన్ పాస్తా పాలకూరతో ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. చూస్తున్నారు కదా, నాకు కావాల్సినవి పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూస్తున్నారు కదా. 1 కప్పు ఆనియన్ వేసుకోండి. వైట్ ఆనియన్ తీసుకున్నాను నేను. వైట్ ఆనియన్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ ఆనియన్సే వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆనియన్స్ వేసేసుకున్నాను కదా, అవి కూడా మగ్గనివ్వండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గిన తర్వాత బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, 1 కప్పు. పాస్తాకి బోన్లెస్ చికెనే చాలా బాగుంటుంది. అసలు బోన్లెస్ చికెనే వేసుకుంటారు. మూత పెట్టేసుకోండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు. వాటర్ ఉండకూడదు. వాటర్ ఇంకిపోయింది, చూస్తున్నారు కదా. పాలకూర కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నేను. మన దగ్గర ఫ్రెష్ అది ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఫ్రెషే బాగుంటుంది. పాలకూర కూడా వాటర్ ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచేయండి. చూస్తున్నారు కదా, వాటర్ అసలు లేదు. కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను. సాల్ట్ మన టేస్ట్కి సరిపడా. ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ. నేను నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. మిక్స్ చేసేసుకొని మస్టర్డ్ ఉంటుంది కదా, 1 స్పూన్ వేసుకోండి మస్టర్డ్. కుకింగ్ క్రీమ్ వేసుకున్నాను. మన దగ్గర కుకింగ్ క్రీమ్ లేకపోతే పాలు కూడా వేసుకోవచ్చు. పాలతో కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు నేను పాస్తా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ నేను పాస్తా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. మీరు ఇదే వేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన పాస్తాతో కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు పాస్తా ఉడికించుకున్న వాటర్ కొంచెం తీసుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం వేసుకోండి. తర్వాత లెమన్ జ్యూస్ కూడా పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, వేసేసుకోండి. మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి. మిక్స్ చేసేసుకోండి. లెమన్ జ్యూస్ అంతా మిక్స్ అయ్యేలాగా మూత పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్, ఒక 7 అట్లా. చూస్తున్నారు కదా, లాస్ట్లో కొంచెం చీజ్ వేసుకున్నాను నేను, బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మూత పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.